నమస్తే. వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజైతే గోల్డ్ షాపింగ్‌కెళ్తున్నాం. ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్‌కి నేను కొనేంత సీన్ లేదనుకోండి. బట్ ఓల్డ్ జ్యువెలరీని ఎక్స్‌చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఆలోచించి ఇప్పుడు ఎక్స్‌చేంజ్‌కెళ్దామని ఫిక్స్ అయిపోయాను. బికాజ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, మోడల్స్ పెరుగుతున్నాయి. అండ్ ఆ జ్యువెలరీని ఎందుకు ఎక్స్‌చేంజ్ చేస్తున్నానంటే 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం మేము. లైక్ నా మెచ్యూర్డ్ ఫంక్షన్ అప్పుడు షార్ట్, లాంగ్ సెట్ అంతా. లాంగ్ అయితే నా మ్యారేజ్ అప్పుడు ఎక్స్చేంజ్ చేపిచ్చాను. షార్ట్ అస్సలు ఎక్స్చేంజ్ చేయలేదు. గుర్తుగుంచుకుందాం మా నాని గుర్తుగా అని అనుకున్నాను. అది బీరువాలో, లాకర్‌లో ఉండడం తప్పితే నేను పెట్టుకోవడం చాలా తక్కువ అయిపోయింది. ఎక్స్చేంజ్ చేసి ఇప్పుడు లేటెస్ట్‌గా ఆ వెయిట్‌లో ఇప్పుడు హారం కూడా వచ్చేస్తుందనమాట. కుదిరితే హారమే తీసుకుంటాను. లేకపోతే నక్లీస్ అండ్ నక్లీస్‌కి కమ్మలు అలా తీసుకుందాం అనుకుంటున్నాను. ఏది తీసుకుంటాను అండ్ జ్యువెలరీ షాప్ వాళ్ళు అలౌ చేస్తే అక్కడ కూడా వీడియో తీస్తాను. లేదా ఇంటికొచ్చాక మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ నా ఓల్డ్ జ్యువెలరీ కూడా చూపిస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ చేసేది ఈ నెక్లెసే. ఈ నెక్లెస్ వచ్చేసి 43 గ్రామ్స్ ఉంది. వెయిట్ చెక్ చేశాను. అండ్ ఇది నేను 2006లో తీసుకున్నాను. మీకెవరికైనా అప్పుడు గోల్డ్ ప్రైస్ గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మేము వచ్చేసి సర్వణ జ్యువెలర్స్‌కెళ్ళాము. నిజాంపేటలో ఉంది. ఈ సర్వణ జ్యువెలర్స్‌ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంత్స్ నుంచి ఫాలో అవుతున్నాను. అండ్ ఇక్కడ వీఏ వచ్చేసి 10.9. ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ అలా ఏం చెప్పకుండా నార్మల్‌గా ఐటెమ్స్ చూడ్డానికి వెళ్ళాము. అక్షయ తృతీయ తర్వాత వెళ్ళాను నేను ఆఫ్టర్ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్. సో, నాకు కొన్ని ఐటెమ్స్ తక్కువగానే ఉన్నట్టుగా అనిపిచ్చాయి. అంటే మోడల్స్‌లో. నేను స్టెప్ హారం ఆర్ కాసుమాల అని అనుకున్నాను. ఇంకా ఇలా లాంగ్ అండ్ షార్ట్‌కి ఇప్పుడు మోనాలిసా బీడ్స్ అయితే ట్రెండింగ్ కదండీ! ఈ బీడ్స్ చూస్తూ ఉంటే ఇది 1 గ్రామ్ గోల్డా అసలు అర్థం కాకుండా ఉంది. ఇన్ని రోజులు వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్‌దే 1 గ్రామ్‌లో తీసుకొచ్చాను అంటే ఓకే అనుకున్నాను. బట్ ఇలా గోల్డ్ షాప్‌లో చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. వాటికి వీటికి డిఫరెన్సే తెలియట్లేదు. సో, కాసు మాలకైతే ఫిక్స్ అయ్యాను. కాసులో ఇలా డిఫరెంట్ స్టోన్స్ వచ్చాయి. ఇది కొంచెం నాకైతే నచ్చలేదు. సో, నేను ఒక 2 ఐటెమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఆ 2ని నేను పెట్టుకొని చూసి అందులో నాకేది ఎలివేట్ అయితుంది అనుకున్నాను. ఈ 2లో మీకేది నచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ ఈ కాసుమాల కూడా నేను నాది 43 గ్రామ్స్ కాబట్టి అరౌండ్ ఒక 30-35 గ్రామ్స్‌లో కాసుమాల వస్తుంది. మిగతాది నక్లెస్ ఆర్ కమ్మలని ఫిక్స్ అయిపోయాను ముందుగానే. బట్ నేను ఇక్కడ చూసిన ఈ హారం వచ్చేసి కాసుమాల జస్ట్ 27 గ్రామ్స్‌లో వచ్చింది. నేను షాక్ అయ్యాను. అంత తక్కువ ఉంది ఏంటి అని. బట్ హెవీగా ఉంది. హ్యాపీగా ఉండి ఇంకా నెక్స్ట్ నక్లెస్ చూద్దామని ట్రై చేశాను. ఈ నక్లెస్ అయితే కాసుమాలకి సెట్ అవుతుంది అనుకున్నాను. కాసేపు చూస్తేనేమో హెవీగా అనిపిస్తుంది. కాసేపు సెట్ అవుతుంది అనిపించింది. కొంచెం బ్రాడ్‌గా ఉండేసరికి పెద్దగా హారంకి డామినేట్ చేస్తుంది నక్లెస్ అని అనిపించింది. సో, నెక్స్ట్ ఇంకా కమ్మలకెళ్ళాను. వేరే నక్లెసెస్ చూసాను కానీ నాకు 43 గ్రామ్స్ కంటే ఓవర్ బడ్జెట్ అయిపోతుంది. సో, నేనేమి ఎక్స్‌ట్రా పెట్టాలి అనుకోలేదు. సో, ఇయర్ రింగ్స్‌లో 2 మోడల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటైతే ఇలా బుట్ట కింద బుట్ట, ఇంకొకటి చిన్నగా ఉన్నాయి. దానికొచ్చేసి కింద బీడ్స్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది ఇయర్ రింగ్. నేనైతే పెద్దగానే బుట్టాలు పెడతాను. సో, నాకు ఆ బుట్ట కింద బుట్ట మోడల్ అయితే నచ్చింది. మీకేది నచ్చిందో కూడా నాకు చెప్పండి. అండ్ ఈ డిఫరెంట్ బీడ్స్ నాకసలు ఎందుకో నచ్చలేదు. ఇప్పుడు అదే ట్రెండింగ్. బట్ ఆల్రెడీ నా దగ్గర బుట్ట కమ్మలున్నాయి. కొంచెం హెవీ వెయిట్‌లో ఒకటే 10 గ్రామ్స్ ఉన్నాయి. ఇదైతే లైట్ వెయిట్ 14 గ్రామ్స్‌లోనే 2 కమ్మలొచ్చేసాయి. బట్ స్టిల్ నాకు ఇప్పటికీ అనిపిస్తుంది కొనుక్కున్నాక కూడా కమ్మలు కాకుండా నక్లీస్ తీసుకుంటే సెట్ ఉండేదేమో అని. ఏమంటారు మీరు? నేను రాంగ్ చాయిస్ చేశానా? లేదా కరెక్టే చేశానా అని కొంచెం కరెక్టే చేశానని బూస్ట్ ఇవ్వండి కామెంట్ సెక్షన్‌లో. ఆడవాళ్ళం అంతే కదా! కొంటాము. కొన్నాక మంచిగానే చేశానా? లేదా? అని మళ్ళీ ఆలోచిస్తాం అదే విషయం పైన. నా 43కి ఈ 14+27 కలిపితే 41 అవుతుంది. సో, సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఇవి చెప్పేది నెట్ వెయిటే. ఇంకా స్టోన్ వెయిట్ కూడా ఉంటుంది కదా! నేను తీసుకునే హారంకి, కమ్మలకి. అలా చూసుకొని ఇంకా ఓకే అనుకున్నాము. సో, మనం ఓకే అనుకున్నప్పుడు మనం ఇచ్చే నక్లెస్ కేడీఎం 9.16 అని చెక్ చేశాక నెక్స్ట్ అది కరగ తీస్తారు. సో, ఫస్ట్ చెక్ చేసినప్పుడు అది కేడీఎం
అండ్ 43 గ్రామ్స్ ఉంది అని చెప్పారు. సో, ఆ నెక్లెస్‌ని ఇందులో పెట్టేసి, ఆ బౌల్‌ని అందులో పెట్టారనమాట మెల్ట్ చేయడానికి. ఇప్పుడు అన్నీ మెషినరీయే, హ్యాండ్‌తో ఏం చేసేది లేదు. సో, అలా అది మెల్ట్ అయిపోయాక ఇలా ఇంత వేడిగా ఉందనమాట. అంత హీట్‌లో అది మెల్ట్ అవ్వాలి కదా! ఇదొచ్చేసి ప్యూర్ గోల్డ్. సో, నాకైతే అప్పుడు తెలీదు తీసుకున్నప్పుడు. నేను ఇది లాస్ట్ మంత్ తీసుకున్నాను. సో, అప్పుడైతే నాకు 22 క్యారెట్ లాగానే కౌంట్ చేస్తారు అని తెలుసు. బట్ ఇప్పుడు ఒక 3, 4 డేస్ ముందు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఇది కరగ తీశాక దిస్ ఈజ్ ప్యూర్ గోల్డ్. అంటే ఇది 24 క్యారెట్. సో, మనకి 24 క్యారెట్ ప్రైజ్ ఇవ్వాలి. కానీ నాకు వాళ్ళు 22 క్యారెట్ ప్రైజే వేశారు అని అర్థమవుతుంది ఇప్పుడు బిల్లింగ్ చూస్తుంటే. సో, నేనేమన్నా మోసపోయానా అని నాకు కొంచెం డౌట్‌గా ఉంది. బికాజ్ 22 క్యారెట్‌కి, 24 క్యారెట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ప్రైస్‌లో. ఇది ఫస్ట్ నక్లీస్ వచ్చేసి ఆర్నమెంట్ అనమాట. ఇప్పుడు ఇది కరగతీశారు కాబట్టి ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్. ఈ 24 క్యారెట్ బిల్డింగే మనకివ్వాలి. బట్ నాకు ఆ రోజు ఉన్న 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ తోటే బిల్లింగ్ చేశారు. అండ్ ఇలా కరగతీశాక కూడా మళ్ళీ వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు వెయిట్ ఏమన్నా డిక్రీజ్ అయిందా అని. ఎందుకంటే మనం నక్లీస్‌ని యూజ్ చేస్తాము. వాటర్‌కి కానీ, ఎయిర్‌కి కానీ అటు ఇటు డిఫరెన్స్ వస్తుంది అని. బట్ ఏమీ రాలేదు. సో, ఇంకా బిల్లింగ్ కాడికి వెళ్తే, ఆ రోజు ప్రైజొచ్చేసి 14,1850 ఉంది. అది 22 క్యారెట్స్‌కి. ఇయర్ రింగ్స్‌కి ఎంతవుతుంది, అండ్ హారంకి ఎంతవుతుంది, అండ్ స్టోన్ వెయిట్ కలిపితే ఎంతవుతుంది, అలా సెపరేట్‌గా వేశారు. వీళ్ళు నెట్ వెయిట్ ఆఫ్ హారం వేసి, దానికి మళ్ళీ స్టోన్ వెయిట్ ఒక 8,000 ఏమో ఏశారు. బట్ నాకది స్టోన్ వెయిట్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నట్టుగా అనిపిచ్చింది. బికాజ్ దాంట్లో ఉన్న స్టోన్స్ అయితే ఎనామిల్ కోటింగ్ లాగానే ఉన్నాయి. మరీ స్టోన్స్ లాగా అయితే అంత హెవీగా లేవు. బట్ వీళ్ళు స్టోన్సే మేడం, స్టోన్ వెయిట్ మేము సెపరేట్‌గా వేస్తాము. వేరే దగ్గరైతే అది కూడా ఇంకా 1 గ్రామ్ గోల్డ్ లాగా కలిపేసి వెయిట్‌లో అలా వేస్తారు. మీకు అలా లాస్ కదా! మేము సెపరేట్‌గా గోల్డ్ లాగానే వేస్తామన్నారు. వాళ్ళు ఎంత బిల్లింగ్ వేసినా మళ్ళీ మనం కొంచెం చూడండి, చూడండి అంటాం కదా! సో, వీళ్ళు నాకేం చెప్పారంటే, "మేము ఒక యాపే ప్రిపేర్ చేసుకున్నాం మేడం. ఆ యాప్‌లోనే మేము డైరెక్ట్ బిల్లింగ్ చేస్తున్నాము. సెపరేట్‌గా మేము ఎస్టిమేషన్ చేసి, మీరు అడిగి మళ్ళీ తక్కువ చేసి అలాంటివేమి ఉండవిక్కడ" అని చెప్పారు. బట్ ఆ యాప్ కూడా వీళ్ళే వేసుకున్నారు. అంటే చేసుకున్నారు కాబట్టి దే కెన్ డూ ఎనీథింగ్ అనైతే అనిపిచ్చింది మనసులో. ఫైనల్లీ ఇంకా నేను తీసుకుంటున్నాను కాబట్టి అప్పుడు ఇంకా ఈ వీడియో తీశాను. ఆర్నమెంట్స్ అన్నీ షాప్‌లో ఉన్నవి. వాళ్ళు కూడా ఏం అనలేదు కాబట్టి వీడియో తీశాను. డిజైన్స్, మోడల్స్ చాలా బావున్నాయి ఈ షాప్‌లో అయితే. కానీ వస్తూనే ఉన్నాయి, సేల్ అవుతూనే ఉన్నాయి. మనకేదైనా నచ్చినప్పుడు అది మనం స్క్రీన్‌షాట్ తీసుకొని ఫస్ట్ వాళ్ళతో మాట్లాడుకొని అది ఉంది అన్నప్పుడు షాప్‌కెళ్ళడం బెస్ట్ అనిపిచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు నేను 30-35 అనుకున్నా. అక్కడికెళ్ళేసరికి 27 గ్రామ్స్‌లో ఉంది. అండ్ మోడల్స్ కూడా ఓన్లీ 3, 4 ఉన్నాయన్నమాట కాసులో. సో, ఫస్ట్ అయితే కొంచెం అప్‌సెట్ అయ్యాను. ఎక్కువ మోడల్స్ లేవే, ఉన్నప్పుడు వస్తే అయిపోయేది అని. బట్ పెట్టుకొని చూసాక సాటిస్ఫై అయ్యాను కాబట్టే తీసుకున్నాను. బట్ ఇంకా ఒక కన్‌ఫ్యూజన్, కమ్మలు కాకుండా నెక్లెస్ తీసుకుంటే బావుండేదేమో అని. ఇంకొకటి ఇప్పుడు 22 క్యారెట్స్‌కి వాళ్ళు వేశారు. కొంచెం లాస్ అయ్యాను నేను అని. బికాజ్ ఇన్ని రోజులు, ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి నేను ఎక్స్‌చేంజ్‌కెళ్ళాను. సో, యామ్ ఐ ప్రాఫిటబుల్ ఆర్ లాస్ అనేది వీడియో చూస్తున్న మీరే చెప్పాలి. బిల్లింగ్ కూడా నేను ఫోటోస్ పెట్టాను. వీడియోలాగా తీయలేదు. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. లేదు సిస్టర్, మాకు ఒకసారి బిల్లింగ్ కూడా ఎంతేశారు అనేది నీట్‌గా చెప్పండి అంటే సెపరేట్ వీడియో కూడా చేస్తాను. బట్ మీరు కామెంట్ చేస్తేనే నేను దాని గురించి వీడియో చేయగలను. డెఫినిట్‌గా కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు వీడియో చూస్తున్నారంటే మీకు యూజ్ అవుతుంది అని, నచ్చింది అని అనుకుంటున్నా. సో, జ్యోతి వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒక లైక్, ఒక షేర్, హైప్ వస్తే హైప్ ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జ్యోతి వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకెలా అనిపిచ్చింది? ఈ గోల్డ్ జ్యువెలరీ ఎక్స్‌చేంజ్ అనేది కరెక్ట్ ఆప్షనా? అసలు కాదా? ఉంచుకోవాల్సింది ఓల్డ్‌దే బావుంది అని అనుకుంటారా? ఏమనుకుంటున్నారో కామెంట్